కాకరకాయ ఫ్రైని చూద్దామండి. సన్న ముక్కలతోటి ఫ్రై. బాణీ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని సన్నని మంట మీద వేపుకోవాలండి. వేగేలోపు ఉల్లిపాయలు కోసుకుందామండి. సన్నగా ముక్కలు. కాకరకాయలు మధ్య మధ్యలో వేపుకోవాలి, కలితిప్పుకుంటూ వేపుకోవాలి. ఈ కాకరకాయలు వేగేలోపు దీనిలో కారం రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకున్నానండి. దీనిలో కొద్దిగా ధనియాలు, 4 పల్లీలు వేపుకుందామండి సన్న సగ మీద. ధనియాలు, పల్లీలు వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసినాక కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు, ఆ వేడికి వేగిపోతాయండి నువ్వులు. కాకర ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అసలు చేదే ఉండదండి. ఇవి కూడా కొంచెం సేపు వేగనిద్దాం. ఈలోపు మనము దీనిలో కావలసినవి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఈ వేపుకున్న దినుసులన్నీ వేసుకోవాలి. దినుసులు వేసుకున్నామండి. మీకు కారానికి తగ్గట్టు ఉప్పు, నేను 1 స్పూన్ వేసానండి ఉప్పు. కారము స్పూన్ మీద కొంచెం వేసానండి. కొంచెం జీలకర్ర అన్నీ వేసానండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, వేగిపోయినాయి బాగా. ఇందాక చూపించినవన్నీ కలిపి మిక్స్ పట్టుకున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకున్నాం కదండి, అవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. మొత్తం వేసేసుకోండి, కలిపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా వేపుకొని మనం నిలవ పెట్టుకోవచ్చండి. 4-5 రోజుల పాటు అయినా కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.